నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను విశ్వనాథ్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మలయాళ దినపత్రిక దీపిక 140 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల. సింగపూర్ ఓపెన్ ఛాంపియన్స్ టైటిల్ను కైవసం చేసుకున్న సాత్విక్ చిరాగ్ జోడీ. ఇక వార్తల్లోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు కేరళంలోని కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై దీపిక ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ 140 ఏళ్ల దీపికా పత్రిక ప్రస్థానం అంకిత భావం, ధైర్యం, ప్రజాసేవకు నిదర్శనమని కొనియాడారు. జర్నలిజం అనేది కేవలం వార్తలకే పరిమితం కాకుండా సమాజంలో సరికొత్త ఆవిష్కరణలను, శాస్త్రీయ పురోగతిని పెంపొందించే కథనాలను కూడా వెలుగులోకి తీసుకురావాలన్నారు. It is 140 years is a remarkable journey of commitment, courage, credibility and public service. Without the contribution of everyone, creating a positive society is never possible. Deepika is one such journal doing very positive approach to the society from the very beginning, and even today they are following the great culture. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నిర్వహించిన 134వ మన్ కీ బాత్ కార్యక్రమంలో అథ్లెటిక్స్లో దేశం సాధిస్తున్న విజయాలను వివరించారు. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ జరిగిందన్నారు. అందులో దేశం నలుమూలల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారని, ఈ పోటీలలో గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా ఇంకా కుల్దీప్ కుమార్లు వివిధ విభాగాలలో నూతన రికార్డులను నెలకొల్పారని తెలిపారు. ముఖ్యంగా పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో 3 సార్లు జాతీయ రికార్డు సాధించామని పేర్కొన్నారు. ఈ అద్భుతాన్ని చేసిన గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్లను ప్రధాని ప్రశంసించారు. అంతేకాదు మన్ కీ బాత్ కార్యక్రమంలో నేరుగా వారితో ప్రధాని సంభాషించారు. दौरान 4 अलग-अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे. गुरिंदर वीर सिंह, विशाल टीके, तेजस्विनी शंकर, देव मीणा और कुलदीप कुमार, इन साथियों ने अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए. मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता हूं. साथियों, एक इवेंट जिसकी देश भर में बहुत चर्चा हो रही है वह है 100 मीटर रेस, 100 मीटर की दौड़. महज 2 दिनों के भीतर मेंस 100 मीटर रेस में नेशनल रिकॉर्ड 3 बार टूटा. जिन 2 एथलीट्स ने ये कमाल दिखाया है वे हैं गुरिंदर वीर सिंह और अनिमेश. దేశంలో ప్రస్తుతం వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఎండల నుంచి రక్షణ పొందేందుకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ప్రజలను కోరారు. నీరు ఎక్కువగా తాగాలని, అవి కూడా మట్టితో చేసిన కుండల నీరు అయితే మంచిదని సూచించారు. ఒకవేళ ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలన్నారు. అంతేకాదు ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించాలని సూచించారు. అంతేకాదు వేసవి తాపాన్ని తట్టుకునే విధానాలు మన ఇంట్లోనే ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఉష్ణతాపాన్ని తగ్గించుకునేందుకు మన ఇంట్లోనే పానీయాలు కూడా ప్రత్యేకంగా లభిస్తాయన్నారు. ఉత్తర భారతదేశంలో ఎన్నో చోట్ల ఆమ్ పన్నా లభిస్తుందని, పంజాబ్, హర్యానాలకు వెళ్తే లస్సీ, రాజస్థాన్, గుజరాత్లలో మజ్జిగ వంటివి ఉష్ణతాపం నుంచి మనకు ఉపశమనాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा, जैसे जैसे गर्मी बढ़ती है
वैसे वैसे घर की रसोई का स्वाद बदल जाता है, रसोई का प्रकार बदल जाता है, कहीं मटके का पानी निकल आता है, कहीं दही जमने लगता है, तो कहीं कच्चे आम उबलने लगते हैं और फिर शुरू होता है देसी पेय का दौर। देसी पेय से आप भी परिचित हैं। अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी। पंजाब हरियाणा जाइए तो लस्सी मिल जाएगी, बड़े गिलास वाली लस्सी। राजस्थान और गुजरात में छाछ जैसे हर खाने की साथी बन जाती है। और बिहार, झारखंड, पूर्वी उत्तर प्रदेश में सत्तू का शरबत, उसकी तो बात ही क्या है। पेट भी भरे, ताकत भी दे। कोंकण और गोवा में कोकम शरबत, सोल कढ़ी, दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना। वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है। और इसमें एक भारत श्रेष्ठ भारत की ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ సంచికలో గంగా డాల్ఫిన్ల సంరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసించారు. భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ గురించి ప్రస్తావిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఒక కాలువలో చిక్కుకుపోయిన డాల్ఫిన్ను రక్షించడంలో ఈ చొరవ కీలక పాత్ర పోషించిందన్నారు. గంగా డాల్ఫిన్ల సంరక్షణ కేవలం ఒక జాతిని కాపాడే ప్రయత్నం మాత్రమే కాదని, నది జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ వ్యవస్థను పరిరక్షించే ఉద్యమమని పేర్కొన్నారు. आखिरकार वो डॉल्फिन बच गई। साथियों, इसमें बहुत बड़ी भूमिका रही भारत की पहली गंगा डॉल्फिन रेस्क्यू एम्बुलेंस की। ये घटना उत्तर प्रदेश की है। वहां एक गंगा डॉल्फिन नहर में फंस गई थी। ऐसे समय में नमामि गंगे अभियान के तहत बनी ये एम्बुलेंस उसके लिए उम्मीद बनकर पहुंची। फिर बहुत सावधानी से उसे बाहर निकाला गया, उसकी जांच की गई, उसका इलाज किया गया और उसके बाद उसे सुरक्षित राप्ती नदी में छोड़ दिया गया। షెడ్యూల్ ప్రకారమే గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేశామని, రైతులు ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగర్తిపాలెంలో ఈరోజు ఆయన వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలన్నారు. దానిపైన కలసాలు రాయలేవు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఈరోజు మంత్రి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గోదావరి జలాలను కాలువల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. పండించుకుంటున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం మాత్రమే కాకుండా సమయానికి టార్గెట్ పూర్తి చేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 24 గంటల లోపలనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తా ఉంది. ఇవాళ 24 గంటల లోపలనే, కొన్ని సందర్భాల్లో 4 గంటల లోపలనే ధాన్యం తాలూకు డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, పరవళ్ళు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ మాత్రమే కాకుండా మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్ తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణా నదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, ఇటు పక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్ర కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ వాళ్ళ సత్ఫలితాలు ఇస్తుంది.
పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించుకుంటూ సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సిఎన్జి బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. రానున్న ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో మొత్తం 3,000 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాల డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తొలి విడతగా 750 ఎలక్ట్రిక్ బస్సులు అలాగే 500 సిఎన్జి బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. At Gajwaka in Visakhapatnam district. Andhra is moving towards EV policy, and next in 1.5 year we are ready to get 3,000 buses fleet into APSRTC. This is very privileged to APSRTC. Why I am saying this? Total world is towards EV policy. Our Honorable Chief Minister has promised for APSRTC to get 3,000 buses to Andhra state. The tenders has floated. We are getting 750 PMEY scheme buses in July of this year, and we are getting 500 CNG buses to APSRTC. We are allocating 300 buses for Tirumala Tirupati fleet, and in next year we are planning to go for 1,450 EV buses in APSRTC. This total account comes to 3,000 buses. APSRTC will be strengthened in next 1.5 year. పొగాకు రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోందని, వారికి గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో మంత్రి ఆనంను ఈరోజు పొగాకు రైతులు కలిసి గిట్టుబాటు ధరతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ 3-4 జిల్లాల్లో జరిగేటువంటి ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్ గారికి, ఆర్థిక మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పొగాకు కొనుగోళ్లలో ఈ రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేయమని చెప్పి వారు ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. తద్వారా టొబాకో బోర్డు అధికారులకి, అగ్రికల్చర్ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, అలాగే మంత్రి గారికి, రవి గారికి అందరికి కూడా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, రైతు ప్రతినిధులతో, శాసనసభ్యులతో, మంత్రులతో కలిపి ఒక సమావేశం పెట్టి వాళ్ళ సమస్యలను తెలుసుకుని తిరిగి మళ్ళీ మనం సమావేశం అవుదామని చెప్పి ఆ నివేదిక తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు సూచించారని. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహించారు. పొగాకు వాడకం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచంలో ప్రతి ఏటా 80 లక్షల మంది పొగాకు వాడకం వల్ల చనిపోతున్నారు. దీని వాడకం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పక్షవాతం వస్తాయి. అలాగే ఈ పొగను పీల్చి ఏటా దాదాపు 13 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. ఈ ఏడాది ఆకర్షణ వెనుక ముసుగు తొలగిద్దాం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని అడ్డుకుందాం అనే నినాదంతో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు సరికొత్త అభివృద్ధితో పాటు సాంస్కృతిక విప్లవానికి వేదికగా మారుతోంది. స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూనే పర్యాటకం, ఎకో టూరిజం, హోమ్ స్టేల ద్వారా ఈ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. బస్తర్ ప్రాంతానికి చెందిన ప్రత్యేకమైన గిరిజన హస్తకళలు, డోక్రా ఆర్ట్ వంటి సాంప్రదాయ కళలకు దేశ విదేశాల్లో ఆదరణ పెరుగుతోంది. పర్యాటకుల రాక పెరగడంతో స్థానిక యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికంగా లాభపడుతున్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా? అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు. బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. ఓ బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి. ఇదైతే చాలా తేలిక మిత్రమా. మరైతే ఈ రోజు నీ తరపున ఆహా, ఆ? ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఈ వేసవి సీజన్లో రాజస్థాన్లోని బికనీర్ సాంప్రదాయ వస్త్రాలైన లెహరియా, డోరియా చీరలకు దేశవ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మహిళలు సౌకర్యవంతమైన ఈ చీరలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాంప్రదాయ చేతి వృత్తి నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరలు కేవలం దేశీయ మార్కెట్లలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రవాస భారతీయులను, ఫ్యాషన్ ప్రియులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ సీజన్లో విక్రయాలు మరింత పుంజుకుంటాయని తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. खास बात ये गर्मी के हिसाब से क्या है? The special thing is that these saris are suitable for the summer season as the fabric remains cool and causes no discomfort. We use Persian dyes in these saris. Just as Bikaner is known for products like rasgulla, bhujia and papad, these colors suit the local climate here. The colors remain fast, bright and shiny with a strong and lasting finish. ब्राइट रहती है और अच्छा पक्का रहता है. కాంగోలో ఎబోలా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ సందర్శించారు. ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగో ఉన్నతాధికారులతో చర్చించారు. ఎబోలా వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధులను సమీకరిస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో భారత్ మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆపరేషన్ సింధూర్పై వ్యాఖ్యానించినట్లు నకిలీ వీడియో ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి షేర్ చేసిన ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియో అని భారత పత్రికా కార్యాలయం PIB స్పష్టం చేసింది. మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని ప్రకటించింది. నకిలీ వార్తల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారం, రవాణా నియంత్రణ, సుంకం వసూలు చేస్తూ శాశ్వత చట్టపరమైన నిర్వహణ బిల్లు ఖరారుకు ఇరాన్ పార్లమెంట్ సిద్ధమైంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ ఈ బిల్లుపై తుది చర్చ, ఓటింగ్ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కేదార్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం యాత్రకు అనుమతిస్తామన్నారు. కాగా రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒక చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అనే మాటకు నెల్లూరు జిల్లాకు చెందిన మన్నూరు మల్లిక ఒక నిలువెత్తు సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో ఒక సాధారణ పొదుపు సంఘం మహిళ నుంచి లఖ్పతి దీదీ అవార్డు గ్రహీతగా ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కులవృత్తిని ఆధునిక సాంకేతికతతో జోడించి పారిశ్రామికవేత్తగా మారి
మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్న మల్లిక సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. డిఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన పొదుపు సంఘాల సమావేశంలో స్వయం ఉపాధిపై కల్పించిన అవగాహన కార్యక్రమం మన్నూరు మల్లికకు కొత్త ఆలోచనను రేకెత్తించింది. తనకు తెలిసిన వృత్తినే పరిశ్రమగా మార్చాలని నిర్ణయించుకున్న ఆమెకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన భర్త తోడయ్యారు. భారీ లాండ్రీ యంత్రాలు, జనరేటర్లను సమకూర్చుకొని తమ స్వగ్రామంలోనే పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమ స్థాపనకు పొదుపు సంఘం అందించిన తోడ్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ ముద్రా రుణ సదుపాయం మల్లికకు ఆర్థిక వెన్నుదన్నుగా నిలిచింది. సమీపంలో ఉన్న వైద్య కళాశాల విద్యార్థుల వస్త్రాలను శుభ్రం చేసే భారీ కాంట్రాక్టును దక్కించుకోవడంతో ఈ యూనిట్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం ఈ లాండ్రీ ఇండస్ట్రీ ద్వారా దాదాపు 20 మంది స్థానిక మహిళలకు నిత్యం ఉపాధి లభిస్తోంది. పొదుపు సంఘాల వాళ్ళకి మేము ఇలా పెట్టాము అని చెప్పాము. మాకు సహాయం చేశారు. ముద్రా లోన్ నుంచి 11 లక్షలు తీసిచ్చారు. దాంతో ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ డెవలప్ చేశాను సార్. మేము బతికేదే కాక 10 మందికి ఉపాధి కలిగించాలనే మా ఆశయం. సీఎం గారు గుండా, చంద్రబాబు సార్ గుండా నేను అవార్డు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఉపాధి పొందడమే కాకుండా తనలాంటి మరికొందరికి దారి చూపించాలన్న మల్లిక సంకల్పం ఆమెను లఖ్పతి దీది అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. గతంలో కూలి పనుల కోసం వెతుక్కోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు గ్రామంలోనే ఈ పరిశ్రమ పెట్టడం వలన నిత్యం పని లభిస్తోందని, అంతేకాకుండా కుటుంబాలకు ఆర్థికంగా చాలా ఆసరాగా ఉందని రోజువారీ కార్మికులు తెలిపారు. మాకు ఇంట్లో పని చేసుకొని ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి పని చేసుకున్నట్టుకు వస్తున్నాము. 10 మందికి ఎప్పుడు 20 మంది అట్లా పనికి వస్తున్నారు. వాళ్ళతో కూడా మేము కూడా చేసుకుంటున్నాము. ఈ ఫ్యాక్టరీలో ఉపాధి జరుగుతుంది, పని బాగుంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. వృత్తి నైపుణ్యానికి యంత్రశక్తిని జోడించి మల్లిక సాధించిన ఈ ఆర్థికోన్నతి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళా శక్తి ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తోందో చాటి చెబుతోంది. సాంప్రదాయ వృత్తులకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని మల్లిక నిరూపించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 76వ ఎడిషన్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడానికి, ఇంధనాన్ని ఆదా చేయడానికి, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గమన్నారు. తక్కువ దూరాల ప్రయాణాలకు సైకిళ్లను వాడాలని ఆయన పిలుపునిచ్చారు. హర్యానాలోని పంచకుల జిల్లా రామ్గఢ్లోని డిఆర్డీఓకి చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో శక్తివంతమైన బాంబును విజయవంతంగా పరీక్షించారు. భారత వైమానిక దళ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ప్రయోగం జరిగింది. ఈ బాంబు పేలుడు దాటికి దాని శకలాలు గాల్లోకి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు దూసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా పేలుడు జరిగిన ప్రదేశం నుంచి 2 కిలోమీటర్ల మేర ప్రమాదకర ప్రాంతంగా పంచకుల పోలీసులు, జిల్లా యంత్రాంగం హై అలర్ట్ జారీ చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పాపికొండల పర్యటనకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతూ గోదావరి అందాలను ఆస్వాదించడానికి సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ భారత నావికాదళ అధిపతిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత నౌకాదళ కార్యాచరణ సంసిద్ధత, పోరాట సామర్థ్యాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తానని తెలిపారు. భారత నౌకాదళం ఆత్మనిర్భరత, స్వదేశీకరణకు ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు.
విమాన ప్రయాణికులు విమానాశ్రయం లోపలికి ప్రవేశించే సమయాన్ని ఆదా చేసేందుకు రూపొందించిన డిజీ యాత్ర ప్లాట్ఫామ్ 10 కోట్ల రికార్డును చేరుకుంది. దేశవ్యాప్తంగా 38 విమానాశ్రయాలలో 10 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఈ డిజీ యాప్ను వినియోగించుకున్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా కాగితరహితంగా విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయాన్ని 15 సెకన్ల నుంచి 5 సెకన్లకు తగ్గించడమే లక్ష్యంగా రూపొందించారు. టిబెటన్ బౌద్ధ మతంలో సగా దావా అత్యంత పవిత్రమైన మాసం. గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం, నిర్వాణాన్ని స్మరిస్తూ ఈ మాసాన్ని జరుపుకుంటారు. టిబెటన్ చాంద్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు సగా దావా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వేడుకలు ప్రధానంగా భారత్లోని సిక్కిం, లడక్ వంటి ప్రాంతాలతో పాటు నేపాల్, టిబెట్లలో జరుగుతాయి. ముఖ్యంగా గ్యాంగ్టక్, నామ్చి, రిన్చెన్ పాంగ్ వంటి ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహిస్తారు. బౌద్ధ సన్యాసులు సాంప్రదాయ ఇత్తడి వాయిద్యాలను వాయిస్తుండగా భక్తులు పవిత్ర గ్రంథాలు, విగ్రహాలు, బుద్ధుని చిత్రపటాలతో ఊరేగింపులో పాల్గొంటారు. హాంకాంగ్లో జరిగిన ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ రాహుల్ జాకర్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. డెకత్లాన్ ఈవెంట్లో రాహుల్ మొత్తం 7,185 పాయింట్లు సాధించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. కాగా డెకత్లాన్లో మొత్తం 10 ఈవెంట్లలో రాహుల్ 7 ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. అలాగే భారత్కు చెందిన మరో అథ్లెట్ ఉపకార్ 6,854 పాయింట్లతో రజత పతకం గెలవడంతో భారత్ ఈ విభాగంలో మొదటి 2 స్థానాలను కైవసం చేసుకుంది. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. సింగపూర్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షోహిబుల్ ఫజర్ అల్ఫియాన్లపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సింగపూర్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ జోడీగా రికార్డు సృష్టించారు. నైరుతి రుతుపవనాలు దేశంలోకి వేగంగా విస్తరిస్తున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు విదర్భ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాబోయే రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మలయాళ దినపత్రిక దీపిక 140 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల. సింగపూర్ ఓపెన్ ఛాంపియన్స్ టైటిల్ను కైవసం చేసుకున్న సాత్విక్, చిరాగ్ జోడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.